హాయ్ అండి. ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్తో ఒక స్నాక్ రెసిపీ చూపిస్తానండి. పిల్లలు స్వీట్ కార్న్ తినకపోయినా లేదా తోటకూర తినకపోయినా మీరు ఈ స్నాక్ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. వాళ్ళకి ఇష్టమైన ఈ టమాటో కెచప్తో సర్వ్ చేస్తే అద్దరిపోతుందండి. ఒకసారి ట్రై చేసేయండి. ముందుగా ఈ రెసిపీ కోసం నేను ఫుల్ స్వీట్ కార్న్ తీసుకున్నానండి. స్వీట్ కార్న్ మొత్తాన్ని వలుచుకొని వేసుకున్నాను. ఒక ఫుల్ స్వీట్ కార్న్ని ఇక్కడ చిన్న ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర వేసుకున్నానండి. పచ్చిమిర్చి అనేది మనం చిన్నపిల్లలు ఉంటే అవాయిడ్ చేయొచ్చు, లేదు కొంచెం తినగలుగుతాము అనుకుంటే ఒక 2 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత క్యారెట్ని సన్నగా తురుముకొని ఒక ఫుల్ క్యారెట్ చిన్నది వేసుకున్నాను. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అండి తోటకూరని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకొని ఒక 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి వేసుకున్న తర్వాత మనం కొంచెం పెరుగు వేసుకోవాలి. పెరుగు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఈ 3 పళ్ళు వేసుకోవాలి. మన దగ్గర కొంచెం మిరియాల పొడి ఉంటే కూడా వేసుకోవచ్చండి. ఈ మిరియాల పొడి కూడా వేసుకుంటే చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. కొంతమందికి నచ్చకపోవచ్చు, నచ్చని వాళ్ళు అవాయిడ్ చేసేయండి. తర్వాత పెరుగు ఆల్రెడీ చెప్పాను కదండి. పెరుగు ఇక్కడ నేను 2 స్పూన్లు వేసుకున్నాను. ఇవేనండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎటువంటి వాటర్ యాడ్ చేసుకోవసరం లేదు. ఆ తోటకూరలో అండ్ పెరుగు వేస్తాం కదండి, దాంతోనే సరిపోతుంది. కొంతమందికి వాటర్ సరిపోకపోతే కొంచెం నీళ్లు చిలకరించుకుంటా కలుపుకోవటమే. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇలా దోశ పెనం ఉంటుంది కదండి, దానికి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకొని చిన్న చిన్న వడలు టిక్కీస్ అంటారు కదండి, అట్లా ఒత్తుకొని మనం పెనం మీద లో ఫ్లేమ్లో బాగా ఎర్రగా కాల్చుకోవటమే అండి. చాలా టేస్ట్గా ఉంటాయి, ఫ్లేవర్ఫుల్గా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. అయితే ఈ పిల్లలు కొంచెం తోటకూర ఇలా తినరు కదండి, వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ అలా వస్తాయి. తోటకూరలు కొంచెం ఏదైనా ఆకుకూరలు తినకపోతే ఈ విధంగా డిఫరెంట్గా స్నాక్స్ ఐటమ్స్ చేసి పెట్టండి. అంతే అండి, చాలా బాగుంటుంది రెసిపీ. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇందులో మనము అన్ని హెల్దీ ఐటమ్సే వాడామండి, అన్హెల్దీవి ఎక్కడా యూజ్ చేయలేదు. మొత్తం శనగపిండి కానీ, తోటకూర, స్వీట్ కార్న్, పెరుగు ఇవన్నీ కూడా హెల్దీ ఐటమ్సే. కొన్ని ఐటమ్స్ అనేవి మనకి నచ్చిన దాన్ని బట్టి, మనకి ఇష్టం లేకపోతే కొన్ని స్కిప్ చేసుకోవచ్చు లేదా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇంకా కొంచెం క్రిస్పీగా అలా కావాలి అనుకుంటే బియ్య పిండి కూడా వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ షాలో ఫ్రై లాగా చేస్తున్నానండి. డీప్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుందని ఇట్లా ఈవినింగ్ స్నాక్స్కి హెల్తీగా ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా షాలో ఫ్రై లాగా చేశాను. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా రెసిపీస్ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. మీకు వెయిట్ లాస్ రెసిపీస్ కావాలన్నా లేదా హై ప్రోటీన్ హై ఫైబర్ లేదా ఏ రెసిపీస్ కావాలన్నా కానీ, మీకు హెల్త్ ఇష్యూస్కి సంబంధించినవి ఏదైనా దానికి సంబంధించిన రెసిపీస్ ఏమైనా కావాలన్నా నాకు కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు తయారు చేసి నేను మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.